తెలంగాణలో సిట్టు విచారణకి హాజరైనటువంటి ప్రతిపక్ష నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు సిట్టు విచారణ అయిపోగానే వచ్చేసి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టేసి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ చూస్తుంటే అసలు సిట్టు విచారణ సంగతి ఏమో కానీ విపరీతంగా నవ్వు తెప్పించేటువంటి అంశంగా ఉంది. ఎందుకు అంటే సిట్టు విచారణకు పిలిచేది ప్రశ్నలు వేసి వీళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబట్టడానికి. కానీ వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి మేము ఇదిగో ఈ ప్రశ్న వేసాం, మేము అదిగో ఆ ప్రశ్న వేసాం, దీనికి ఏం సమాధానాలు చెప్పలేకపోయారు అధికారులు, దీనికి నీళ్లు నమ్మిలేరు అధికారులు అంటూ మాట్లాడుతున్నారు. అంటే సిట్టు వీళ్ళని విచారిస్తుందా, వీళ్ళు వెళ్ళి సిట్టు అధికారులను విచారిస్తున్నారా? ఇది నవ్వు తెప్పించేటువంటి అంశం. వాస్తవంగా వీళ్ళు మాట్లాడినటువంటి మాటలన్నిటికీ కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితులు సిట్టు వాళ్ళ దగ్గర ఉండొచ్చు. వీళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళకి రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి ప్రభుత్వం మీద మాట్లాడొచ్చు. సిట్టు మరి ఎందుకు వీళ్ళు చెప్పినట్టుకి ఇట్లా హాస్యాస్పదమైన మాటలు మాట్లాడుతుంటే ఎందుకు కౌంటర్ ఇట్లేదు అంటే వాళ్ళు కౌంటర్ ఇచ్చేటువంటి పని కాదు వాళ్ళదే. వాళ్ళు ఏదైతే ఉందో ఆ దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలు రాసుకుంటారు. వాటికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా రేపు పొద్దున కోర్టు ముందు వాటిని ఛార్జ్ షీట్లు వేయటమో లేకపోతే ఇంకోటి వేయటమో, ఒకవేళ నిందితులుగా ఉంటే వీళ్ళని నిందితులుగా చేర్చడమో, తర్వాత అరెస్ట్ చేయటమో ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ కోర్టు ముందు ఆ విధంగా ఛార్జ్ షీట్లు వేసినప్పుడు వీళ్ళని ఏమి విచారించారు ఏమనేది బయటకు వస్తుంది. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, కేటీఆర్ అయితే బయటకు వచ్చేసి ఎస్ మీరు అసలు ఎందుకు ఇలా విచారిస్తున్నారు కానీ మీ దగ్గర అసలు ఏమైనా ఖచ్చితమైన సమాచారం ఉందా అంటే ఏం చెప్పలేకపోయారు. అదేవిధంగా ఎవరో సినిమా హీరోయిన్లతో మాకు సంబంధాలు ఉన్నాయి అనేటువంటి విధంగా మీడియాలో కథనాలు వచ్చాయి. మరి మా మనోభావాలన్నీ దెబ్బతిన్నాయి కదా, మీ దగ్గర అలాంటి సమాచారం ఉందంటే నీళ్లు నమ్మారు. అదేవిధంగా మీరు అసలు ఎందుకు మీడియాకి ఈ విధంగా కథనాలన్నీ రిలీజ్ చేస్తుంటే వాళ్ళు సంజయ్జీ చెప్పుకున్నట్లట కేటీఆర్ ముందు మేమేమి రిలీజ్ చేయలేదు, వాళ్ళు మీడియా వాళ్ళు రాసుకుంటే మాకేం సంబంధం అని సంజయ్జీ చెప్పారట. ఈ విధంగా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా మేమే ప్రశ్నలు వేస్తే సమాధానాలు చెప్పలేక సిట్ అధికారులందరూ ఉక్కిరి బిక్కిరి అయ్యారన్నట్టుగా చెప్తున్నారు. నిజంగా అలా ఉంటుందా? దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలు ఒక దర్యాప్తు అధికారులు, మీరు రిటైర్ అయినటువంటి ఒక పోలీస్ అధికారులే కొన్ని ఇంటర్వ్యూలు చూస్తే మీకు అర్థమవుతాయి వీళ్ళు చెప్పేవన్నీ ఊరికి హాస్యాస్పదమైనటువంటి విషయాలని. కేటీఆర్ కానీ అదేవిధంగా హరీష్ రావు కానీ వాళ్ళ విచారణ తర్వాత 7 గంటల విచారణ తర్వాత, సుదీర్ఘ విచారణ తర్వాత దాంట్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలు ఏమంటున్నారు, ఏం పెద్ద విషయాలు ఏం లేవు, పనికొచ్చే విషయాలు ఏం లేవు అని అంటూనే మేము ప్రశ్న వేస్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు అని చెప్తున్నారు. ఇది ఒక హాస్యాస్పదమైనటువంటి అంశంగా, రాజకీయ అంశంగా ఈ రోజున అక్కడ కనపడుతుంది.